ముఖ్యమంత్రులుగా చేసి అరెస్ట్ అయిన వారి లిస్ట్ చాటడంతో ఉంది. సీఎం పనిచేసినప్పుడు చేసిన స్కామ్లు రుజువు కావడంతో తర్వాత జైలు పాలయ్యారు. మహామహులు అరెస్ట్ అయి జైలు పాలైన వారున్నారు. అయితే సిట్టింగ్ సీఎంగా అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. మద్యం కుంభకోణంలో ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించారు. తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆయనను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడును అక్కడే అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు అక్కడి నుంచి చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 1995లో తొలిసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆ తర్వాత 1999లో మరోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని ఫ్లైఓవర్ల నిర్మాణంలో కరుణానిధి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అవినీతి కేసులో కోర్టు కరుణానిధిని దోషిగా తేల్చలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి 5 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 1969లో ఆయన తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 1969 నుంచి 1971 వరకు మొదటిసారి, 1971 నుంచి 1976 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1989 నుంచి 1991 వరకు మూడోసారి, 1996 నుంచి 2001 వరకు నాలుగోసారి, 2006 నుంచి 2011 వరకు సీఎంగా 5వ విధులు నిర్వర్తించారు. అయితే అర్ధరాత్రి కరుణానిధిని అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అరెస్ట్ చేయించారని అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఇక తమిళనాడు మరో ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం కుర్చీలో ఉండగానే 2014 సెప్టెంబర్ 26వ తేదీన జయలలిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బెంగళూరు కోర్టు ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 100 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పును వెలువరించింది. బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైలుకు వెళ్లారు. పశువుల దాన కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష పడగా ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల రూపాయల జరిమానా విధించింది. బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ 1989 నుంచి 1995 వరకు ఒకసారి, 1995 నుంచి 1997 వరకు మరోసారి సీఎంగా విధులు నిర్వర్తించారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. మైనింగ్ స్కామ్ కు సంబంధించి పలు అవినీతి కేసుల్లో బిఎస్ యడ్యూరప్పను అరెస్ట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప 2 సార్లు పనిచేశారు. 2007లో తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2008 నుంచి 2011 వరకు రెండోసారి, 2018లో మూడోసారి, 2019లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి 3 సార్లు సీఎంగా పనిచేసిన షిబు సోరెన్ కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. షిబు సోరెన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ కిడ్నాప్ హత్యకు సంబంధించిన కేసులో షిబు సోరెన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు షిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడం గమనార్హం. 2005లో తొలిసారి జార్ఖండ్ సీఎంగా షిబు సోరెన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు రెండోసారి, 2009 నుంచి 2010 వరకు మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. షిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ తాజాగా హవాలా మనీ తరలింపు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. తనను ఈడీ అరెస్ట్ చేస్తుందనే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మైనింగ్ స్కామ్ కు సంబంధించిన కేసులో బీజేపీ సీనియర్ లీడర్ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప జైలు జీవితాన్ని అనుభవించారు. ఈయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు నితిన్ గడ్కరీ అవినీతి పరుడని ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారాగార వాసం పూర్తి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు 2 సార్లు సీఎం సేవలందించిన చరణ్ సింగ్ సైతం ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీకి, 2014 నుంచి 2019 వరకు విభజ్య ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డ్ బాబు పేరిట ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇప్పుడు కోర్టు రిమాండ్ విధించింది.